హలో ట్రేడర్స్, నిఫ్టీ 50లో ఎవరైతే కన్సిస్టెంట్గా ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, డైలీ ఫిక్స్డ్గా ఎంత టార్గెట్ ఎంత లాస్, ఫిక్స్డ్ రూల్స్తో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకుండా 1 లేదా 2 ఎంట్రీస్ మాత్రమే ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి సూపర్ అయిన ఒక బెస్ట్ ఇండికేటర్, ఒక బెస్ట్ స్ట్రాటజీ అయితే నేను తీసుకొచ్చాను. ఇది ఎలా వర్క్ అవుతుందని వన్స్ మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే ఈ రిజల్ట్స్ మీరే ఊహించలేరు. ఈ ఈఎంఐ స్ట్రాటజీలో చాలా సింపుల్ గా ఉంటాయి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూల్స్. స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్స్ కూడా ఫిక్స్డే. ఇది మీరు కన్సిస్టెంట్ గా ఫాలో అయితే మీ క్యాపిటల్ ఎప్పటికీ నెగిటివ్ లో వెళ్ళదు. అదే క్యాపిటల్తో ట్రేడ్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ మీకు పెద్ద ప్రాఫిట్స్ రాకపోయినా మీ ట్రేడింగ్ క్యాపిటల్ అయితే మైనస్లోకి అయితే వెళ్ళదు, జీరో అయితే ఎప్పటికీ అవ్వదు. ఇది నా అష్యూరెన్స్. వన్స్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీరే చెప్పగలరు అన్నమాట. అండ్ ఇది 29th జూలై చార్ట్ నిఫ్టీ 50లో. నేను ఎక్కడైనా ఒక పొజిషన్ వేసి చూపించేయచ్చు, బట్ 1240 వరకు మన ఎంట్రీ అయితే లేదు. అప్పటి వరకు నేను వెయిట్ చేసి అయితే ఎంట్రీ తీసుకున్నాను. ఎప్పుడైతే మన సెటప్ ఫామ్ అవుతుందో అప్పుడు మాత్రమే స్ట్రిక్ట్గా ఎంట్రీ వేయాలి. అలా చేసినప్పుడు మాత్రం మీకు ట్రేడింగ్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీకు కావాలంటే చూడండి, 24050 కాల్ ఆప్షన్ అయితే ఈరోజు తీసుకున్నాం. మీరు చూడండి ఎగ్జాక్ట్గా నా ఎంట్రీ ఎగ్జిట్ మీరే చూడొచ్చు. ఈ క్యాండిల్ అయితే నాకు ఎంట్రీ పడింది. సో స్టాప్ లాస్ దగ్గరకు వచ్చింది కానీ హిట్ అయితే అవ్వలేదు. అది హిట్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. సో టార్గెట్ చూడండి, ఈ ఎంట్రీలో 30 పాయింట్స్, ఎగ్జాక్ట్గా 30 పాయింట్స్ ఎగ్జిట్ అయిపోయాయి. 15 పాయింట్స్ అయితే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇలా పర్ఫెక్ట్ రూల్స్ అయితే మీ నోట్బుక్లో రాసి పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఎంట్రీస్ అలానే తీసుకుంటారు డిసిప్లిన్డ్గా. ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు ఖచ్చితంగా ప్రాఫిటబుల్ అయిపోతారు. సో ఈ స్ట్రాటజీ కావాలన్నా, ఈ ఇండికేటర్స్ కావాలన్నా మీరు నా వాట్సాప్ లింక్ బయోలో ఉంది, నాకు మెసేజ్ చేయండి.